జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ రెండు నెలల కాలంలో ఎంతవరకు మేము పోగలిగామంటే 1,00,00,000 టార్గెట్ పెడితే 1,11,11,136 సంతకాలు వచ్చాయి రాష్ట్రం మొత్తం. ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్లను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లలో బయటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి. ఇందులో ఎలాంటి ఇది లేదు. ఇందులో మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం 4,02,833, విజయనగరం 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, సీతారామరాజు జిల్లా 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లె 3,73,000, కాకినాడ 4,06,000, బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4,20,086, ఈస్ట్ గోదావరి 4,06,929, వెస్ట్ గోదావరి 4,19,650, ఏలూరు 3,60,008, కృష్ణ 3,77,336, ఎన్టీఆర్ జిల్లా 4,31,217, గుంటూరు 4,78,059, పల్నాడు 4,31,802, బాపట్ల 3,73,199, ప్రకాశం 5,26,168, నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా 6,30,040, కర్నూలు జిల్లా 3,98,277, నంద్యాల 4,05,500, అనంతపురం 4,55,840, శ్రీ సత్యసాయి జిల్లా 4,40,358, వైఎస్ఆర్ జిల్లా 4,80,101, అన్నమయ్య జిల్లా 2,60,500, చిత్తూరు జిల్లా 7,22,025, మొత్తం 3,71,136. మిగిలినవి ఇక్కడికి చేరినవి సెంట్రల్ ఆఫీస్కు వీళ్ళు తయారు చేసిన 40,000, మొత్తం కూడితే 1,04,11,136 సంతకాలు, నికార్సైన సంతకాలు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులు కదా పెట్టి తీసుకున్నట్టు ఓట్లు వేసినట్టే ఇది రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. 1,04,00,000 మంది పైగా అంటే 1,04,00,000 పైగా కుటుంబాలు, 1,60,00,000 పైగా ఉన్న కుటుంబాల్లో నాకు తెలిసి మన లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ ప్రకారం హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,00,000 కుటుంబాలు, 1,04,00,000 కుటుంబాలు నువ్వు రిప్రజెంట్ చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు సంతకాలు చేసినట్టని నేను భావిస్తున్నాను. దీనికి కూడా చేసుకోవచ్చు, వద్దనలా. నేనే ఆసుపత్రులు కట్టాను, నేనే వైద్య కళాశాలలో ఆయన 5 మిగిలినవన్నీ నేను చేశానని క్రెడిట్ తీసుకుంటే తీసుకోవడం తప్పలేదు. కానీ ప్రజల ఉసురు ఇచ్చేసుకోవద్దు. ఇప్పటికే ఆయన తన నిర్ణయం తీసుకొని ఈరోజు ఇంతగా ఉద్యమంలాగా జరిగిన దానిని దృష్టిలో పెట్టుకొని అంతానికి పోకుండా వాటిని ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయాలా. కుంటి సాకులు వెతకడమో, వాళ్ళు ఎవరో పార్లమెంటరీ సంఘం చెప్పిందని తన పత్రికల్లో రాయించుకోవడమో, ఇంకోటి నీతి ఆయోగ్ చెప్పిందని ఇంకోటి చెప్పడమో. మరి నువ్వు నీతి ఆయోగ్ ఇంకోటి చెప్పినా నువ్వు చేసి చూపించు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫ్రీ పవర్ ఇవ్వడం అసాధ్యమని, ఇవ్వమని కాదు, ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఈరోజు ఆ ప్రాక్టీస్ మొత్తం అందరూ చేయక తప్పట్లా. అది ఇట్స్ ఏ రియాలిటీ. నువ్వు ఏదన్నా అసాధ్యమని అందరూ అంటున్నదో దాన్ని సుసాధ్యం చూపించి చేసి హిస్టరీలో నిలిచిపోయే ప్రయత్నం చేయాలి. నువ్వు అది చేయలేవు, కనీసం అది చేసిన దాన్నైనా కంటిన్యూ చేయాలి. అది కూడా చేయకుండా ఒక మంచి యజ్ఞంలాగా మొదలుపెట్టి భవిష్యత్ తరాలకు, వచ్చే తరాలకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోయే కొద్దీ ది బెస్ట్ సిస్టమ్స్ ఎక్కడంటే ఇక్కడ ఉండి ఏపీలో ఉన్నాయని చెప్పుకునే దాన్ని ప్రాణాన్ని తీసేసినట్టే. చేతులారా ఆయన చంపేస్తున్నాడు. అది మహాపాపం. అది రియలైజ్ కావాలని కోరుకుంటూ ఇప్పటికైనా ఆయన దేవుడు ఆయనకు బుద్ధి ప్రసాదించి దీన్ని వెనక్కు తీసుకొని అవి పూర్తి చేయాలనేది మళ్ళీ ఒకసారి కోరుతున్నాం. ఇదే విషయమే రేపు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి రేపు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ఈవినింగ్ ఓ ప్రతినిధి బృందాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలిసి
ఈ రిప్రజెంటేషను విత్ వీడియోస్ ఎట్లా జరిగాయి ఆయన దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా ఆయనకు సమర్పించే కార్యక్రమం రేపు ఈవినింగ్ చేస్తున్నారు.